అందుకని భర్త ఏమన్నాడంటే, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు. మంచి మాట, నిజమే కదా. అందుకని భార్యాభర్తలు సంసారం చేయగలరేమో, అంతేగాని పిల్లల్ని ఇవ్వటం అనేది దేవుడిచ్చే కార్యమే, అది దేవుడు చేసే కార్యమే. అందుకని ఆయన సరిగానే చెప్పాడు, నేనేమన్నా దేవుని ప్రతిగా ఉన్నానంటే నేను దేవుణ్ణా అన్నాడు. దేవుడు కాదు, ఆయన మనిషే. అయితే మరి ఏమేం చేసింది, చాలా బాధపడ్డది, ఏడ్చింది, ప్రాధేయపడ్డది, దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు ఆమెకు గొప్ప సంతానం ఇచ్చాడు. మీరు గమనిస్తే పెనిన్న సంతానం లెక్కలోకి రాలేదు. ఎవరు పుట్టారో ఏం చేశారో మొత్తం మీద వాళ్ళ చరిత్రలో నిలబడలేదు. లేక దేవుని వేడుకుంటే ఇచ్చిన సంతానం అన్నాకి మాత్రం ఆయనే సమూయేలు చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన హల్లెలూయా.